మరొక కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను షాద్నగర్ నుంచి ఫోన్ చేస్తున్నా. రాజు అండి నా పేరు. ఓకే రాజు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. ఓకే మేడం, ఇవ్వండి. మాట్లాడండి. హలో మాట్లాడండి రాజు గారు. రాజు గారు చెప్పండి. సార్, నాకు నైట్ పూట బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. సడన్ గా వచ్చేసి పండుకోవడానికి వీలు లేకుండా వచ్చేస్తుంది. బోర్ల బొక్కల వండుకోవాల్సి వస్తుంది. కొంతసేపు కార్లు దొక్కించుకోవాల్సి వస్తుంది పాపతోన. ఇది మీకు ప్రతిరోజు ఉంటుందా, ఎప్పుడో ఒకసారికా? వారంలో 2 days 3 days సార్. విపరీతమైన పెయిన్ వస్తుంది. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే కొంచెం రిలాక్స్ అవుతా. పొద్దున టైంలో కూడా ఉంటుందా, ఓన్లీ రాత్రిపూటే ఉంటుందా? పొద్దున్న టైంలో ఏముండదు సార్. ఓన్లీ నైట్ పండుకునే టైంలోనే ప్రాబ్లం అవుతుంది. పండుకుందామంటే ఇట్లా కరెక్ట్ గా నేలకు చాపలేను. కొంచెం కాలు మీద కాలు వేసుకోవడం, లేకుంటే లెగ్స్ దగ్గరకు పెట్టి పండుకోవడం, అట్లా ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు అలా పెట్టిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతుంటే కాళ్ళు జరుపుకోవాల్సి వస్తుంది. మీకు మార్నింగ్ పూట నడుస్తుంటే కాళ్ళలో తిమ్మిరిలాగా ఏమైనా వస్తుందా, లేదంటే కాళ్ళు కొంచెం దూరం నడుస్తే కాళ్ళలో పట్టుకోవడం లాంటిది ఏమైనా ఉంటుందా? అంటే మాది 3 floors ఉంటుంది సార్ మా ఇల్లు. కాళ్ళ పెయిన్ అంటే మెట్లు దిగడం ఎక్కడం వల్ల పెయిన్ వస్తుంటది అనుకుంది. రెగ్యులర్ గా మాకు షాప్ కూడా ఉంది. ఆ వర్క్ టైంలో కాళ్ళు గుంజుతాయి. కాకపోతే ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్ ఒకటి, నేను బండి కూడా అంత డ్రైవ్ ఏం చేయనండి. నేను బండి కూడా అంత ఏం నడుకోను. ఓకే, కానీ నాకు ఒక్కటి చెప్పండి, మీకు నడుము నొప్పి కూడా ఉందా? నడుము నొప్పి కాకుండా ఓన్లీ కాళ్ళ నొప్పి ఉందా? కాళ్ళ నొప్పి ప్లస్ నడుము నొప్పి సార్. నడుము నొప్పి ఏంటంటే ఇప్పుడు సంచులు ఉంటాయి కదా సార్, 25 kgs సంచులు, అవి బాగా పుల్లింగ్ చేస్తాను అన్నమాట. ఓకే, మార్నింగ్ అంతే పెయిన్ ఏముండదు సార్. ఓన్లీ నైట్ పండుకునేటప్పుడు ఇలా పండుకుంటా, బోర్లో పండుకుంటా, ఎల్లకల పండుకుంటేనేమో పెయిన్ అంతేముండదు. బోర్లో ఇట్లా పండుకుంటేనే కొంచెం పెయిన్ వస్తుంది. దాన్ని జెండు బాంబు పెట్టి కొంచెం పెయిన్ కిల్లర్ వేసుకొని. ఓకే, ఇంకొకటి చెప్పండి, మీ కాళ్ళల్లో ఏమన్నా నరాలు కనపడతా ఉంటాయా మీకు? నరాలు ఏం కనిపించవు సార్. ఓకే, అంత వీక్నెస్ అయితే ఏం లేదు. ఓకే రాజుగారు, నాకు అర్థమైంది మీ దాని గురించి. సో మీకు ఏదైతే నడుము నొప్పి ఉందో దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటేమో వైటమిన్ డి, కాల్షియం తగ్గి బొక్కల్లో శక్తి తక్కువైనా ఇటువంటి నొప్పులు వస్తాయి. రెండోది ఏమైనా ఎర్లీ డిస్క్ ప్రొలాప్స్, అంటే స్పాండిలోసిస్ అని పిలుస్తాము. అంటే బొక్కలు అరిగినా, డిస్క్ జారినా ఎర్లీ స్టేజెస్లో, అంటే సివియర్గా కాకముందు ఎర్లీ స్టేజెస్లో ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనకి మీ నొప్పికి కారణం ఏంటిదో కనుక్కోవాల్సి వస్తుంది. దానికి మనం బ్లడ్లో వైటమిన్ డి, కాల్షియం లెవెల్స్ ఎంత ఉన్నాయో ఒక టెస్ట్ చేయించాలి. ఆ టెస్ట్లో కానీ మీకు వైటమిన్ డి తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉందంటే లోకల్ ఏ డాక్టర్ని, మీ ఇంటి దగ్గర ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా కొన్ని మందులు ఇస్తారు. 8 వారాల మందులు వాడాల్సి వస్తుంది. దాంతో మీ బాడీలో వైటమిన్ డి, కాల్షియం నార్మల్ అవుతుంది. మనకు కానీ వైటమిన్ డి నార్మల్ ఉందనుకోండి, అప్పుడు మీ బొక్కలు ఏమైనా అరిగాయా, డిస్క్ ఏమైనా జారిందా చూడాల్సి వస్తుంది. దానికోసం ఒక ఎంఆర్ఐ చేసి ఎంత సివియర్గా అరిగిందో చూసి దాని మీద మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం మనం. ఓకే రాజు గారు, డాక్టర్